తాళరేవు మండలం సుంకరపాలెంలో గల శ్రీ విద్యాలయం స్కూల్లో 1 నుండి 8 తరగతులకు సంబంధించి స్కూల్ భవనానికి రెగ్యులర్ రిజిస్టర్ లీడ్ లేనందువల్ల ఆ భవనంలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి లేదని కాకినాడ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లరేవు మండల ఎంఈఓ మంగయ్యమ్మతో కలిసి ఆయన సుంకరపాలెం శ్రీ విద్యాలయం స్కూల్లో యాజమాన్యానికి కాకినాడ ఆర్జేడీ ఆదేశాల మేరకు పబ్లిక్ నోటీసును ఆయన చదివి వినిపించారు. అయితే స్కూల్ కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు అధికారులతో మాట్లాడారు. అయితే దీనిపై శ్రీ విద్యాలయం కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డీఓఈఓ ప్రకటించిన దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. గడువు సమయంలోపు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను సమర్పించాలని మాత్రమే ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దామన్నారు. కావాలనే కొందరు వ్యక్తులు తమపై లేనిపోని అవాస్తవాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. 1 నుంచి 8 తరగతులకు సంబంధించిన భవనానికి రెగ్యులర్ రిజిస్టర్ లీజ్డ్ లేనందువల్ల ఆ భవనంలో తరగతులను నిర్వహించుటకు అనుమతి లేదు. రికగ్నిషన్ మేము ఎలా రద్దు చేయరాదు అంటూ ఒక షోకాజ్ నోటీసు ఈ స్కూల్కి ఇవ్వబడింది. అయినప్పటికీ స్కూల్ నుంచి సరి అయిన సమాధానము రాని కారణంగా ఈ స్కూలులో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు వేరొక పాఠశాలకు జాయిన్ చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పాఠశాలకు రికగ్నిషన్ రద్దు చేయడం జరుగుతున్నది. కావున అందరికీ పబ్లిక్ నోటీస్గా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఆర్జేడీ కాకినాడ వారి ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క నిర్ణయాన్ని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియజేస్తూ ఉన్నాము. ఇది తాళ్లరేవు ఎంఈఓ గారి సమక్షంలోనూ, పాఠశాల కరెస్పాండెంట్ వారి సమక్షంలోనూ, మీడియా మిత్రుల సమక్షంలోనూ ఈ విషయాన్ని తెలియజేయడమైనది. సో ఈ పాఠశాలకు ఇకపై 1 నుంచి 8 తరగతులకు రికగ్నిషన్ రద్దు చేయడం జరుగుతున్నది. కావున సార్ మీరు అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ చేసుకోవాలి. మేము మామూలుగా అయితే 10 days టైం ఇస్తాం. 10 వర్కింగ్ డేస్లో పిల్లల్ని వేరే పాఠశాలలో జాయిన్ చేసుకోవాలి. సో 10 వర్కింగ్ డేస్ తర్వాత టీసీలు ఇవ్వటం కోసం రికార్డ్స్ వీళ్ళ కంట్రోల్ ఉంటాయి. 10 వర్కింగ్ డేస్ తర్వాత మరి ఈ మేనేజ్మెంట్ వారు రికార్డ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దానిని రికార్డ్స్ సీజ్ చేయటం అని అంటాము. సో శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఈరోజు కాకినాడ డివైఓ గారు అలాగే తాళ్లరేవు మండల ఎంఈఓ మేడం గారు సడన్గా నా స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఆయన డివైఓ గారు ఒక నోటీస్ తీసుకుని వచ్చి మీరు ఒక 2 బ్లాక్స్లో స్కూల్ రన్ చేస్తున్నారు, ఒకదానికి మాత్రమే లీజ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి మీకు ఆర్జేడీ వారు పర్మిషన్ రద్దు చేస్తున్నారని ఓవరాల్గా చెప్పడం జరిగింది. కానీ నాకు ఇచ్చిన నోటీసులో ఎలాంటిది లేదు. అందులో కేవలం వితిన్ 1 వీక్స్లో సెకండ్ బ్లాక్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని మాత్రమే ఉంది. దీనిలో ఆయన అనౌన్స్ చేసిన డివైఓ గారు ఓవరాల్గా అనౌన్స్ చేసిన వాస్తవాలలో ఎంత మాత్రం నిజం లేదు. దీన్ని అందరూ గమనించగలరని, తల్లిదండ్రులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని. స్కూల్ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. యథావిధిగా ఇక్కడ ఇలానే రన్ అవుతుంది. పేదలందరికీ శ్రీ విద్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది. పేదల విద్యల కోసమే మన శ్రీ విద్యాలయం ఎప్పుడు ముందుకెళ్తుంది. కొందరు వ్యక్తులు కావాలని మీడియా ముఖంగా లేనిపోని అవాస్తవాలన్నింటికి ప్రజలకి చెప్పాలని నా మీద లేనిపోని అన్నీ కూడా చేస్తున్నారు. ఇదే కాపీని మీ మీడియాకి కూడా సమర్పిస్తున్నాను. దీన్ని మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.